సభకి నమస్కారం. కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి. ఏయ్ కూర్చో, కూర్చోవాలి. సభకి నమస్కారం. అలా అది కాదు, కూర్చోమంటే కూర్చుంటామా, తగ్గేదే లేదు. అదే చెప్తున్నా అన్నకి, మరీ హెడ్ మాస్టర్ లాగా కూర్చోమంటున్నారు, అది ప్రాబ్లం. కూర్చోండి 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 ప్లీజ్. కూర్చోవాలి, చెప్పినప్పుడు కూర్చోవాలి. సభకి నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు, కూటమి నాయకత్వాన్ని ఈ రోజుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం, గౌరవనీయురాలు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు, ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, మరి ఈనాటి మనందరి యువనేత, ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడు, నిరంతర శ్రామికుడు, నిత్య యవ్వనుడు, 3500 కిలోమీటర్లని అవలీలగా పాదయాత్ర చేయటమే కాకుండా ప్రజలందరి హృదయాల్ని సృజించి ప్రతి వర్గాన్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈనాటి మరొక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఈనాటి 3 పూట్ల అన్నం పెట్టే రైతన్నని పాలించే వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు అచ్చెన్న గారు, అదేవిధంగా వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఈరోజు మనందరికీ కూడా వైద్యంతో ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉంచే మరి వైద్య శాఖ మార్చులు సత్య గారు, వేదిక మీద ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ మార్చులు మా సోదర సమానులు, ఎప్పుడు వెళ్ళినా కడుపు నిండా అన్నం పెట్టే మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా నవయుగ యువకుడు, మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనదంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారు, ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి నా సోదర సమానులు, మరి నిన్నే విజయం సాధించినట్టు తూర్పుగోదావరి జిల్లాల నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయం సాధించినటువంటి శాసన మండలి సభ్యుడు శ్రీ రాజశేఖర్ గారు, ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర శాసనసభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా ఈనాటి కూటమి నాయకత్వానికి, అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే. నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమై సేవ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే